అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే ఆకలి కవిత్వం కథ విని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. కవిత్వం అంటే చెవి కోసుకునే భోజరాజు పరిపాలనలో కవి పండితులకు తప్ప మరెవరికి రాజాదరణ లభించేది కాదు. వేదాంగాలు వల్లెవేసిన వారికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుచేత కొందరు వేదాధ్యయనపరులైన ఛాందస బ్రాహ్మణులు ఎలాగైనా ఒక శ్లోకం అల్లి భోజరాజుకు నివేదించి కొంత బహుమానం సంపాదించి పొట్టపోసుకుందామని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే భోజరాజు దగ్గరికి యాచనకు వెళ్ళిన కవిత్వంతోనే యాచించాలి. ఒక రోజున ఆ బ్రాహ్మణులు ధారానగరంలోని భువనేశ్వరి ఆలయానికి వెళ్ళి శ్లోకం అల్లటానికి కూర్చున్నారు. పంక్తికి 8 అక్షరాల చొప్పున 4 పంక్తులు అల్లగలిగితే ఒక శ్లోకం అవుతుంది. ఆ సంగతి వాళ్లకు తెలుసు. కానీ విషయం ఎంత ఆలోచించినా తట్టలేదు. వాళ్ళను బాధిస్తున్నదల్లా ఒకటే సమస్య, అది భోజనం సమస్య. భోజనం దేహి రాజేంద్ర అని అడుగుదామనుకున్నాడు ఒక బ్రాహ్మణుడు. భేష్, బాగుంది అన్నారు మిగిలిన వాళ్ళు. శ్లోకంలో ఒక పాదం పూర్తయింది కూడాను. ఇంకా 3 పాదాలు పూర్తి కావాలి. రాజుగారిని భోజనం పెట్టమని అడిగేటప్పుడు నెయ్యి పప్పు వేసి పెట్టమనడం ఉచితంగా ఉంటుంది కదా, ఘృతసూప సమన్వితం అని చేర్చుదాం అన్నాడు ఇంకో బ్రాహ్మణుడు. బేష్, చాలా బాగుంది అన్నారు మిగతా వాళ్ళు. భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం సగం శ్లోకం అయిపోయింది. ఇంకా సగం ఉంది. కానీ పాపం బ్రాహ్మణులకు ఇంకేం అడగాలో తెలియలేదు. వాళ్ళు రాజుగారిని అడగదలిచిన పప్పుగూడు 2 పాదాల్లోనే అడిగేశారు. ఇంకా మిగిలిన 2 పాదాలు ఎలా పూర్తి చేయాలి? అందులో రాజుగారిని ఏమడిగేట్టు? ఈ సమస్య తేలక బ్రాహ్మణులు తికమకపడుతున్న సమయంలో మహాకవి కాళిదాసు అక్కడికి వచ్చారు. శ్లోక పాదాలు 2 కుదిరి మరి 2 కుదరక నానా అగచాట్లు పడే బ్రాహ్మణులను చూశాడు. కాళిదాసుకు వాళ్ళని చూస్తే జాలి వేసింది. వాళ్ళు అన్నిన కవిత్వానికి భోజుడు కానీ కూడా ఇవ్వడు. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే మిగిలిన శ్లోక పాదాలు నేను పూర్తి చేస్తాను. పూర్తి శ్లోకం భోజరాజుకు సమర్పించి ఏమైనా దొరికితే పుచ్చుకోండి అన్నాడు కాళిదాసు. అంతకంటేనా బాబు, సమయానికి నీవు దేవుడల్లే ఇక్కడికి వచ్చావు. మిగిలిన 2 పాదాలు రాసిపెట్టు, నీ మేలు చెప్పుకుంటాం అన్నారు బ్రాహ్మణులు. భోజరాజును మీరు నెయ్యి పప్పులతో సహా భోజనం అడగనే అడిగారు. శరత్కాలపు చంద్రుని వెన్నెల వలె తెల్లనైన గేదె పెరుగుతో కూడా భోజనం పెట్టమని అడగండి అన్నాడు కాళిదాసు. బ్రాహ్మణులు గేదె పెరుగు మాట చెవిన పడగానే పరమానంద భరితులై ఏది ఎలా అన్నారు ఆత్రంగా. మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళందది అని కాళిదాసు వారి శ్లోకాన్ని పూర్తి చేశాడు. అందులో గల కవిత్వం వారికి అర్థం కాకపోయినా శ్లోకం పూర్తయి తమ పని ముగిసిందన్న సంతోషంతో ఆ బ్రాహ్మణులు కాళిదాసుకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు మర్నాడు రాజసభకు వెళ్ళారు. అతి కష్టం మీద రాజదర్శనం లభించింది. ఆ సమయంలో భోజరాజు కవి పండితుల మధ్య సుఖాసీనుడై ఉన్నాడు. మంత్రి సామంతులతో ప్రజలతో సభ కిక్కిరిసి ఉన్నది. పండితులు భోజరాజుకు ఎదురుగా నిలబడి కంఠస్థం చేసిన శ్లోకం భోజనం దేహి రాజేంద్ర ఘృతసోప సమన్వితం మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళంధది అని చదివారు. ఈ శ్లోకం వింటూనే భోజరాజు, ఈ శ్లోకం మొదటి 2 పాదాలు రాసిన వారికి కవిత్వం రాదు. అయితే మిగిలిన 2 పాదాలు రాసింది కాళిదాసు తప్ప మరొకరే ఉండరు. ఆ 2 పాదాలకు అక్షరలక్షలు ఇచ్చి ఈ ఛాందస బ్రాహ్మణులను పంపివేయండి అన్నాడు. బ్రాహ్మణులు నిర్ఘాంతపోయి సభ చుట్టూ కలయి చూసేసరికి వారికి కాళిదాసు కనిపించాడు. ఆయనే తమకు భిక్ష పెట్టాడని తెలుసుకుని దొరికిన సొమ్ము తీసుకుని తమ దారిన వెళ్ళిపోయారు. అందరికీ నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. క్రింద బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను చేసే అన్ని వీడియోలు తప్పక మీకు అందుతాయి.